ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సూపర్ 6 హామీలపై ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బొత్స అన్నారు. నాలుక మందమని సీఎం చంద్రబాబు, తాట తీస్తామని మక్కిలు ఎరగదీస్తామని పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మోసం కాదా అని ప్రశ్నించారు. ఎవరి నాలుక మందమో ఎవరి తాట ఎవరు తీస్తారో ప్రజలే తేలుస్తారన్నారు బొత్స. కాబట్టి వీళ్ళకి ఎవరైనా అడిగితే వారికి నాలుగు మందం అని చెప్పారు. వాళ్ళు ఏం చెప్తారు, అడిగితే అంటారు మా నాలుగు మందం అంట, అడిగితే నా నాలుగు మందం అంట, అడిగితే మీ నాలుగు మందం అంట, అడిగితే ఈ పెద్ద మనిషి అంటాడు, అడిగితే పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తాడు. ఎవరు తాట తీస్తాడు నాకు అర్థమవుతాం. దేనికోసం ప్రజలు ఓటు అడిగావు? దేనికోసం? మరి ఓటు అడిగి ఎందుకు చేయట్లేదు? మాట ఇచ్చి మాట నెరవేర్చడం ఏమంటాం? మొద దాగోలు కాదా? వీళ్ళు చేసింది కాదా? వీళ్ళు ప్రజాస్వామ్యంలో వీళ్ళు ఒక్కరోజైనా ఒక క్షణమైనా వీళ్ళు పరిపాలించే హక్కుకి ఉన్నదా? ఈ విషయాన్ని ప్రజల ముందు తెలుసుకుందాం. మాకు అభ్యంతరలే, ప్రజలు తెలుస్తారు ఎవరు తాట తీస్తారో, ఎవరు మక్కలు కొడతారో, ఎవరు నాలుగు మందాలో ప్రజల దగ్గర తెలుసుకుందాం రమ్మని చెప్తున్నాం. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా క్రియాశీలంగా ఉన్న బాధ్యత నాయకులు మేమందరం కలిసి చెప్తున్నాం. ఏదో తాటాకి తప్పులకి వచ్చి ఏదో కుందేలు బెదిరినట్టు ఆయన వచ్చి తాట తీస్తానంటే ఈ పక్క అయినా ఆ పక్క అయిన బంధం అంటే